గాయ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ది బెస్ట్ అండ్ ఎమ్మియెస్ట్ కాంబినేషన్ రసం అండ్ చికెన్ ఫ్రైతో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఎలా చేయాలో చూసుకుందాం రండి. టమాటోస్, ఎండుమిర్చి, కరివేపాకు ముందు షాలో ఫ్రై చేసుకున్నాను. అవి ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అయినా కూడా ముందు చెప్తున్నాను. కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కొన్ని మిరియాలు, వీటిని షాలో ఫ్రై చేసేసుకొని దంచేసుకుందాం. తర్వాత నానబెట్టుకున్న చింతపండు. ముందు రసం రెసిపీ కోసం టమాటాస్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ప్యూరీ లాగా. ఇలా మెత్తగా టమాటో ప్యూరీ పెట్టేసుకున్న తర్వాత ఈ టమాటో ప్యూరీని నానబెట్టుకున్న చింతపండులో వేసేద్దాం. ఈ టమాటో ప్యూరీలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా రసాన్ని వాటర్ పోసుకొని పిండేసిన తర్వాత దీంట్లో వేస్ట్ని తీసి పక్కన పడేసేయండి. ఇలా బాగా మంచిగా పొడి తయారు చేసుకున్న తర్వాత ఈ పొడిని తీసుకొని ఈ వాటర్లో కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం రసానికి వాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని దబ్బర పెట్టుకొని బాగా దబ్బర హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ వేద్దాము. దీని నిండా ఒక స్పూన్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకా మనం కరివేపాకు, ఎండుమిర్చి దీంట్లో వేసేసుకుందాం. ఇవి బాగా వేగాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ బాగా వాడాయి. ఆ తర్వాత దీంట్లో వాటర్ పోసేసుకుందాము. ఇవి తీసి బాగా పిసుకున్నాం దీంట్లోనే, లేకపోతే దీంట్లోనే కలిపేద్దాం. అదండి చేతితో ఇట్లా అనుకున్నాము. దీంట్లో ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుందాము. ఈ రసం ఇంకా బాగా ఉడకనిచ్చేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనం చికెన్ ఫ్రై రెడీ చేసుకుందాము. చికెన్ ముందే కడిగి పెట్టేసుకున్న ఒక 500 grams ఆఫ్ చికెన్, టమాటోస్, ఆనియన్ స్లైసెస్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి ఫస్ట్ చికెన్ యాడ్ చేసేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా బాగా చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయిపోయినాక దీంట్లోకి మనం కట్ చేసుకొని స్లైసెస్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసేద్దాము. అండ్ వీటితో పాటు పచ్చిమిర్చి స్లైసెస్ కూడా దీంట్లో వేసేయండి. అవి బాగా వాడేలాగా బాగా కలిపెట్టుకోండి. చికెన్ని హై ఫ్లేమ్లోనే చేయండి వంటని. ఇలా బాగా రసం పొంగు పట్టేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర స్లైసెస్ తీసుకొని దీంట్లో వేసేద్దాము. అంతే, గంట తీసుకొని కలిపెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. మనం ఇంకా చికెన్ ఫ్రైని చూసేద్దాము. చికెన్ ఫ్రై కోసం మనం మసాలాను తయారు చేసుకుందాము. ముందుగానే
ధనియాల్ని షాలో ఫ్రై చేసేసుకొని ఒక 4-5 లవంగాలు, కొన్ని మిరియాలు అండ్ ఒక 2 యాలక్కాయలు వేసుకొని బాగా వేయించుకున్న వాటిల్ని రోట్లో వేసుకొని దంచుకుందాము. బాగా మెత్తగా పొడి చేసుకుందాము. ఇలా బాగా చికెన్ అంతా ఫ్రై అయిపోయినాక, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాక మనం అప్పటికప్పుడు రోట్లో దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని దీంట్లో వేసేద్దాము. ఈ అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు సిమ్ ఫ్లేమ్ హై పెట్టుకొని బాగా వేయించుకుందాము. ఇలా బాగా ఫ్రై అయిపోయినాక అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం దాంట్లోకి టమాటాస్ యాడ్ చేసేసుకుందాము. కలబెట్టేసుకుందాము. టమాటాస్ కూడా బాగా వాడిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసుకుందాము. అండ్ మళ్ళీ ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ కారం కూడా వేసుకుందాము. దీన్ని కలబెట్టేసుకుందాం. ఇంకా ఇలా బాగా రోట్లో దంచుకున్న మసాలాని చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిపైన చల్లుకుందాము. ఇంతే అండి, అవర్ యమ్మీ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. అంతే అండి, మన చికెన్ ఫ్రై రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తినేసి దాని టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. రసం వేసుకుందాము. మనం చేసుకున్న రసాన్ని అన్నం మీద పోసుకుందాము. దాని పక్కనే మనం చేసుకున్న చికెన్ ఫ్రైని కూడా వేసేసుకుందాము. తిని దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. బాగా కాలుతుందండి. ఇలా వేడిగా తింటుంటే చిన్నప్పుడు మన అమ్మ మనకు కలిపి పెట్టిన గోరుముద్దలే మనకు గుర్తొస్తుంటాయి. ఇలా బాగా రసం అన్నం కలుపుకొని మనం చేసుకున్న ఫ్రైని ఒక్కొక్క పీస్ తీసుకొని రసం ముద్దలో పెట్టుకొని తింటూ ఉంటే నిజంగా భలే ఉందండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మీరు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేసి ఎలా ఉందో ట్రై చేయండి. మీకు కూడా నిజంగా చిన్నప్పుడు మీ అమ్మ కలిపి పెట్టిన గోధుమ ముద్దలు మాత్రమే గుర్తొస్తాయి. అంతే అండి, ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరూ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.